హలో ఎవ్రీవన్, మీరు కూడా ఇలాంటి ప్లాస్టిక్ స్క్రబ్బర్స్ని యూజ్ చేస్తున్నారా? ఇప్పటి నుంచి అస్సలు యూజ్ చేయొద్దండి. దీనికి ఒక బెస్ట్ సొల్యూషన్ చెప్తాను. ఒక అవేర్నెస్ కోసం చేస్తున్న వీడియో. ఎందుకంటే మా విలేజ్లోనే చాలామంది ఇలా ప్లాస్టిక్ స్క్రబ్బర్స్ని యూజ్ చేయడం నేను చూశాను. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి షేర్ చేయండి. ఎలాంటి ప్లాస్టిక్ అయినా, ఎలాంటి సాయిల్లోనూ, ఎలాంటి వాటర్లో అయినా కూడా అస్సలు డికంపోజ్ అవ్వదని మనందరికీ తెలిసిందే. అండ్ దీనివల్ల ఎన్విరాన్మెంటల్ ఎంత ఇంపాక్ట్ అవుతుందో కూడా తెలుసు. కొన్ని ఈజీగా అవైలబుల్ అయ్యే న్యాచురల్ ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం వల్ల అయినా మనం కొంతైనా ప్లాస్టిక్ని తగ్గించినట్లు అవుతుంది. ఇంట్లో పాత్రలు కడగడానికి ఇలా ఫ్రీగా వచ్చే కొబ్బరి పీస్తో కడిగితే సరిపోతుంది. ఏవేవో ప్లాస్టిక్స్ అంటూ కొనాల్సిన అవసరమే లేదు. ఇదే ఫ్రీ స్క్రబ్బర్ అని నేను చెప్పిండేది. లేదంటే టెంపుల్స్ దగ్గర కూడా బయట పడేసి ఉంటారు, అదైనా వాడుకోవచ్చు. ఇప్పుడైతే మార్కెట్లోకి వచ్చేసినాయిలేండి ఇవి కూడా. మీరు కూడా ఇలా న్యాచురల్గానే యూజ్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.